హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన కింగ్డమ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. వినాయక చవితి కానుకగా ఈ నెల 27 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. థియేటర్లో మిక్స్ టాక్ తెచ్చుకొని 100 crores పైగా వసూలు రాబట్టింది. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందించారు. బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని వీరు వేదికగా వెల్లడించారు. మా చిన్న ప్రపంచం వస్తుంది అని 1+1=3 అని ఉన్న ఫోటో అండ్ వీడియోతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. వీరి వివాహం సెప్టెంబర్ 2023లో రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కేజీఎఫ్ మూవీలో బాంబే డాన్ శెట్టి పాత్రలో నటించిన దినేష్ మంగళూరు కన్నుమూశారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న AA 22 సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అయితే ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ బన్నీ కెరియర్ లో హైలైట్ గా నిలుస్తాయని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ మూవీ ఇంటర్వెల్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని సమాచారం. అలాగే ప్రత్యేకంగా గెస్ట్ రోల్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. సందేశాలతో కూడిన కమర్షియల్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు మురుగదాస్ కు కొన్నాళ్లుగా హిట్లు కరువయింది. ఈ క్రమంలో అమరన్ ఫేమ్ శివకార్తికేయన్ తో తెరకెక్కించిన మద్రాసిపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలయ్యింది. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి, విలన్ గా విద్యుత్ జమాల్ కనిపించున్నారు. సెప్టెంబర్ 5న ఈ మూవీ థియేటర్లోకి రానుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్దిలో ఆఫర్ వదులుకున్నట్లు మలయాళ నటి స్వాసిక తెలిపారు. తల్లి పాత్ర కావడమే కారణమని చెప్పారు. ఆ సమయంలో రామ్ చరణ్ కు మదర్ రోల్లో నటించేందుకు తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఈ తరహా పాత్రలు వస్తే చేస్తానేమో అని అభిప్రాయపడ్డారు. కాగా పెద్ది వచ్చే ఏడాది మార్చ్ 27న రిలీజ్ కానుంది.